ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అంతా క్యాంటీన్కి వెళ్తారు. అక్కడ మెనూ బోర్డు చూసేసరికి షాక్. ఏంటంటే ఇండివిజువల్ ప్రైజెస్ అన్నీ రిమూవ్ చేసేసి కోంబో ప్రైజెస్ని డిస్ప్లే చేస్తారన్నమాట. ఓకే, కోంబో 1 వచ్చేసరికి 1 బర్గర్, 1 కూల్ డ్రింక్, 1 పఫ్ కాస్ట్ అంట 200 రూపీస్ అంట. సెకండ్ కోంబో వచ్చేసరికి 2 బర్గర్స్, 1 కూల్ డ్రింక్ కాస్ట్ వచ్చేసి 260 రూపీస్ అంట. థర్డ్ కోంబో వచ్చేసరికి 1 బర్గరు, 2 పఫ్స్ కాస్ట్ 200 రూపీస్ అంట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 1 బర్గర్కి, 1 కూల్ డ్రింక్కి, 1 పఫ్కి కాస్ట్ ఎంత? గెస్సింగ్ కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి. ఇదే 3 డిఫరెంట్ ఐటమ్ ప్లేసెస్లో 5 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, 6 ఐటమ్స్ ఉన్నాయి, 10 ఐటమ్స్ ఉన్నాయి, అప్పుడు గెస్సింగ్ అనేది రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాటిని కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇండివిజువల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి మ్యాథమెటిక్స్లో మంచి కాన్సెప్ట్ ఉంది, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. అదే కండిషన్ ఫర్ ది కన్సిస్టెన్సీ అప్లై చేస్తాం. ఎలా అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ నెంబర్ ఆఫ్ అన్నౌన్సా, లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నౌన్సా. ఓకేనా, ఈ కండిషన్ చెక్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అని. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్.